ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగునీటి విడుదలకు అధికారులు ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే కాల్వల మరమ్మత్తు పూర్తయ్యాయి. కాల్వల గట్లపై కంప చెట్లు తొలగించడం, పూడికతీత, షట్టర్లు, లాకుల మరమ్మతులు చేయించారు. జిల్లాలోని పశ్చిమ డెల్టా కాల్వలకు మరమ్మతులు పూర్తయ్యాయని, అవసరమైన చోట షట్టర్లు, లాకులు ఏర్పాటు చేసి సాగునీటిని విడుదల చేశామని అధికారులు చెబుతున్నారు. మనము ఈ రోజున ఖరీఫ్ సీజన్కి సిద్ధమయ్యాము. ఆల్మోస్ట్ దాదాపుగా రైతులు కూడా దీనికి తగ్గట్టుగా మారుమూలలో పోసుకుని సిద్ధమవుతున్నారు. మనం దీనికి సంబంధించి మనం ఇప్పుడు ప్రజెంట్ మెయింటెనెన్స్ వర్క్స్ అంటే సిల్ట్ రిమూవల్ కానీ, షట్టరింగ్ రిపేర్లు కానీ, స్ట్రెంథనింగ్ ఆఫ్ బండు, కాంక్రీట్ వర్క్, చిన్న చిన్న వర్క్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ 80% వరకు కంప్లీట్ చేసి ఉన్నాము. దానికి తగ్గట్టుగానే మనం 2వ తారీఖు నుంచి నీటిని విడుదల చేస్తున్నాము. ఫర్దర్గా రైతుల డిమాండ్ ప్రకారంగా వాటర్ని పెంచుకుంటూ పోతాం. వర్క్స్ వచ్చేటప్పటికి మొత్తం మనము 377 వర్క్స్ వైండ్ వర్క్స్ ఉన్నాయండి. వీటి వాల్యూ వచ్చి 14 కోట్లు ఉన్నాయి. వీటిలో 80% వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. చాలా వరకు ఈ కెనాల్స్ అంతా కూడా ఈ ఖరీఫ్కి సిద్ధం చేసుకుని ఉన్నాము. రైతులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్లు రిలీజ్ చేయడానికి కెనాల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ సిద్ధంగానే ఉంది. మేము కూడా దానికి తగ్గట్టుగానే ప్రిపరేషన్లో ప్రజెంట్ ఉన్నాము. టైల్ ఎండ్ వెళ్ళటానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. దానికి తగ్గట్టుగానే మేము ఎస్టిమేట్ కూడా రెడీ చేసి దానికి తగ్గట్టుగా కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నాము. ఆ కాలంలో కూడా దానికి తగ్గట్టుగా సిద్ధం చేసి ఉంచాము. ప్రజెంట్ యాక్చువల్ కెపాసిటీ మనకి 8,600 దాకా ఉన్నాయి. దాని ఫుల్ కెపాసిటీ. దానికి తగ్గట్టుగా మనం అటు ఇటుగా చూసుకొని పెంచుకొని పోతుంటారు డిమాండ్ బట్టి. పులిచెంతలు మనకి 24 టీమ్స్ ఇలా విధంగా ఉన్నట్టుందండి. పైన నుంచి శ్రీశైలం వాటర్ కూడా 1-2 రోజులు రిలీజ్ చేసే అవకాశం ఉంది. అది శ్రీశైలం నుంచి అది సాగర్కి వస్తుంది. సాగర్ నుంచి పులిచెంత బ్యారేజీ. మీన్వేల్ మనకి ఇబ్బంది ఉంటే మాత్రం మనం ఇక్కడ గోదావరి వాటర్ తీసుకోవడానికి, పట్టిసీమ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉందండి. రైతులకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువలో సైతం రిపేర్లు పూర్తయ్యాయి. బ్రాంచ్, మేజర్, మైనర్ కాలువలో మరమ్మతులు చేశారు. సాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి నీరు వస్తున్నందున త్వరలో సాగునీరు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని, రైతులు సాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మనకి ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఆల్మోస్ట్ ఎఫ్ఆర్ఎల్కి వచ్చేసి కిందకి దిగువ నీరు వదలటం వల్ల ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్లో కూడా 180 టీఎంసీ దాకా వాటర్ వచ్చేసింది. మనకి 312 టీఎంసీ మొత్తం మనకి ఇది రిజర్వాయర్ కెపాసిటీ. ఇంకా ఈ ప్రకారం 1.7 lakh క్యూసెక్స్ రోజు వస్తూ ఉంది. సో దీని ప్రకారం నాకు తెలిసి ఒక 1 week 10 daysలో ఇది నిండిపోయే అవకాశం పుష్కలంగా ఉంది. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము వాటర్ రిలీజ్ చేసే ఆవశ్యకత ఉంది. కాబట్టి రైతులకు మేము విజ్ఞప్తి ఏంటంటే అందరూ చాలా వరకు ఇప్పటికి పొలం పనులు చేసుకునే దానికి సన్నద్ధమై ఉన్నారు. మనకు కావాల్సిన ఈ కెనాల్స్లో ఉన్న వర్క్స్ కానీ అన్ని మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర 355 వర్కులు 20 crores మనకు అప్రూవల్ ఇచ్చినారు. అవన్నీ వర్క్స్ దాదాపు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఒకటేరా కూడా 1 or 2 daysలో అయిపోతే మనకి నీళ్లు విడుదలలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకు కావాల్సిన లస్కర్లను కూడా మనం ఎంప్లాయ్ చేసుకుంటున్నాం. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే పొలం పనులు కానీ ఇవన్నీ అందరూ చూసుకొని రెడీ అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. సంబంధిత వేరే డిపార్ట్మెంట్ అధికారులతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. ఈసారి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 11 లక్షల ఎకరాలు మనకి మొత్తం ఈ 2 సర్కిల్స్ కింద ఈ రైట్ కెనాల్ కింద ఉండే ఆయకట్టు అంతటికీ మనం ఇవ్వగలిగే పరిస్థితిలో ఉంటాము. తర్వాత సెకండ్ క్రాప్ మనం ఉన్న వాటర్ అవైలబిలిటీ బట్టి డెసిషన్ తీసుకుంటాము. మెయింటెనెన్స్కి సంబంధించిన పనులన్నీ రెడీ చేసుకున్నామండి. మేజర్గా వాటర్ కోసం సంబంధించినవి. మరి మేజర్ రిపేర్స్ ఏదన్నా ఉంటే 2వ విడతలో చేపడతాము. ముఖ్యంగా ఈసారి చేసిన పనులు మనం వాటర్ రిలీజ్ చేసి మెయింటెనెన్స్ పనులన్నీ చేపట్టాము. ఇంతకుముందు గత 2-3 సంవత్సరాల నుంచి జరిగిన పనులన్నీ కూడా ఈసారి చేయడం వల్ల వాటర్ చాలా ఈజీగా డౌన్ స్ట్రీమ్ సైడ్కి చివరి ఆయకట్టుకు పోయే అవకాశం మెండుగా ఉందండి. ఈసారి కాలువ మరమ్మతులు దాదాపు పూర్తి స్థాయిలో జరిగినందున సాగునీటి విడుదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, ఆయకట్టు చివరి వరకు నీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నామంటూ అధికారులు తెలియజేశారు.